చిన్నప్పుడు చలికి లేచి మనం ఎలా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళామో అలానే ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్న పిల్లలు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాల్సిందే. సో పాపం నిద్ర లేపి మామూలుగా మన కంట్రీలో ఉన్న చలికాలం చలికి మనం చాలా వణుకుతాం. ఇక్కడ మాత్రం ఎవ్రీ టైం యూకేలో చలి ఉంటూనే ఉంటుంది. నేను వచ్చినప్పుడల్లా అబ్జర్వ్ చేసింది ఇదే. చలి గాలి అయితే ఖచ్చితంగా ఉంటుంది. చలి ఉండనివ్వకపోండి. ఏమన్నా కొనుక్కుందుదా, ఏమన్నా తిందురా అని చెప్పి మా బేబీ ఒక చిన్న సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళింది. ఇది ఒక ఆఫ్ లైసెన్స్ స్టోర్ అనమాట. జనరల్గా యూకేలో 4-6కే స్టోర్స్ అన్ని క్లోజ్ చేస్తారు. ఇది మాత్రం 10 PM వరకు అవైలబుల్గా ఉంటుందంట. నడిచే స్పేస్ మాత్రమే ఉంది అంతే. మొత్తం అంతా స్టాక్ అంతా నింపేశారు. చిన్నపాటి సూపర్ మార్కెట్. మన సూపర్ మార్కెట్స్ మనం ఎలా ఉన్న దాంట్లోనే ఉన్న ప్లేస్లోనే ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటామో స్టాక్నంతా అలా అడ్జస్ట్ చేసుకున్నారు ఈ స్టోర్ అతను. మొత్తం వచ్చేసి మన దగ్గర దొరికే ఐటమ్స్ అన్నీ సేమ్. కిట్ క్యాట్ అవన్నీ కూడా ఉన్నాయి. దాని మీద ప్రైజెస్ కూడా ఉంటాయి చూడండి. పౌండ్స్లో పెట్టేశారు. కాస్ట్ అనేది పౌండ్స్లో ఉంటుంది కదా, సో ఎంత ప్రైజ్ అని చెప్పేసి. అయితే నాకేం కావాలి ఏదో ఒకటి తీసుకో అని చెప్పేసి అంటే ఒక చిన్న కేక్ కమ్ బిస్కెట్ అనమాట. అదొకటి కొనిచ్చింది బేబీ. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూసి తిని మీకు చెప్తాను. నెక్స్ట్ అసలు మా కోడలు అల్లుడు స్కూలు ఎంత దూరం ఉంటుంది, దారి లోపల ఆ వే ఎలా ఉంది, అక్కడ ఏమేమి స్టోర్స్ ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న ఫుల్ వీడియో తీశాను. సో ఆ వీడియో నేను త్వరలో మన పిఆర్ బొట్టి KPHP అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మా ఇంటికి వచ్చేసాం, బాగా చలిగా ఉంది. ఆ ఫుల్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. బాయ్, టాటా.